2012లో రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోపాల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే పిచ్చితో తన ఉద్యోగాన్ని వదిలేసి రియల్ ఎస్టేట్ మరియు పురాతన వస్తువుల స్మగ్లింగ్ వైపు మళ్లాడు. ఒకరోజు అతనికి ఒక పాత రాగి చెంబు దొరికింది. దాని మీద వింతైన గుర్తులున్నాయి. దాన్ని అమ్మితే కోట్లు వస్తాయని ఒక తాంత్రికుడు చెప్పాడు. కానీ హెచ్చరిక కూడా చేశాడు. ఇది ధనపిశాచిని బంధించిన పాత్ర. దీన్ని తెరిస్తే అది నీకు సంపదను ఇస్తుంది, కానీ నీ ప్రాణాన్ని పణంగా అడుగుతుంది అని. గోపాల్ ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ఆ పాత్రను తన ఇంట్లోని లాకర్లో పెట్టాడు. ఆ రోజు నుండే అతని ఇంట్లో వింతలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వేళ లాకర్ లోపల నుండి ఎవరో గోళ్లతో గీకుతున్నట్లు శబ్దం వచ్చేది. ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా ఎవరో పక్కన నడుస్తున్నట్లు అడుగులు శబ్దాలు వినిపించాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే, గోపాల్ ప్రతిరోజు ఉదయం లేచేసరికి అతని మంచం కింద కొన్ని బంగారు నాణ్యాలు ఉండేవి. కానీ అదే సమయంలో అతని ఒంటిపై ఎవరో కొరికినట్లు గాయాలు కనిపిస్తూ ఉండేవి. ఒక శుక్రవారం రాత్రి వర్షం బీభత్సంగా కురుస్తుంది. గోపాల్ ఆ నాణ్యాల ఆశతో ఆ పాత్రను పూర్తిగా తెరిచాడు. ఒక్కసారిగా గదిలో ఉష్ణోగ్రత పడిపోయింది. లైట్లు ఆరిపోయాయి. గాలిలో ఒక రకమైన కుళ్ళిన మాంసం వాసన. అతని భార్య లక్ష్మి గదిలోకి వచ్చి చూసేసరికి గోపాల్ గాలిలో తేలుతూ ఉన్నాడు. అతని చుట్టూ ఆ రాగి పాత్ర నుండి వచ్చే నల్లటి పొగ ఆవరించి ఉంది. ఆ పొగలో ఒక భయంకరమైన ముఖం, ఆకలితో రగిలిపోతున్న కళ్ళు, పొడవాటి నాలుక కనిపిస్తుంది. అది ధనపిశాచి. నువ్వు అడిగిన ధనం ఇచ్చాను, ఇప్పుడు ప్రతిఫలంగా నీ రక్తంలోని వేడిని నాకు ఇవ్వు అని ఆ పిశాచి గర్జిస్తుంది. లక్ష్మి భయంతో పారిపోకుండా తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి ఆ పాత్రపై వేసి తనకు తెలిసిన దైవ ప్రార్థన చేసింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆ పాత్ర పగిలిపోయింది. ఆ నల్లటి పొగ మాయమైపోయింది. గోపాల్ కింద పడిపోయాడు. అతను బ్రతికే ఉన్నాడు, కానీ అతని జుట్టంతా తెల్లగా అయిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అప్పటి వరకు అతను సంపాదించిన బంగారం అంతా మరుసటి రోజు ఉదయానికి బూడిదగా మారిపోయింది. నేటికి ఆ గ్రామంలో ఆ ఇల్లు పాడుబడే ఉంది. రాత్రిపూట ఆ ఇంటి వైపు వెళ్తే గజ్జల శబ్దం మరియు నాణ్యాలు ఒకదానికొకటి తగులుతున్న శబ్దం వినిపిస్తుందని గ్రామస్తులు అంటారు. గోపాల్ మాత్రం మానసిక స్థితి సరిగ్గా లేక ఇప్పటికీ అదే వస్తుంది, అదే మళ్ళీ వస్తుంది అని కలవరిస్తూ ఉంటాడు. గోపాల్ ఇంటి నుండి బంగారం మాయమై ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం రాజ్యం ఏలుతుంది. లక్ష్మి తన భర్తను కాపాడుకున్నానని అనుకుంది, కానీ ఆమెకు తెలియని నిజం ఇంకొకటి ఉంది. ధనపిశాచి ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశిస్తే అది రక్త సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ వస్తుంది. గోపాల్ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది. అతను పగలు కూడా చీకటి గదిలోనే కూర్చునేవాడు. ఒకరోజు రాత్రి లక్ష్మి వంటగదిలో ఉండగా హాలులో ఎవరో నాణ్యాలతో ఆడుకుంటున్న శబ్దం వినిపించింది. ఆమె వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కానీ నేల మీద ఒకే ఒక పాత వెండి నాణ్యం ఉంది. అది తలతలా మెరుస్తుంది. దాని మీద గోపాల్ ముఖం చెక్కినట్లుగా వింతగా ఉంది. లక్ష్మి భయంతో ఆ నాణ్యాన్ని తీసి బయట పారవేసింది. కానీ విచిత్రం ఏమిటంటే, ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి ఆ నాణ్యం మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద ఉంది. గోపాల్ పాత సామాన్లను సర్దుతుండగా లక్ష్మికి ఒక డైరీ దొరికింది. అందులో గోపాల్ రాసిన ఆఖరి వాక్యం చూసి ఆమె గుండె ఆగిపోయినంత పని అయింది. నేను ఆ పాత్రని తెరవలేదు, ఆ పాత్రే నన్ను పిలిచింది. అది నా నుంచి రక్తం అడగడం లేదు, నా వంశాన్ని అడుగుతుంది. నేను సంతకం చేసిన ఒప్పందం నా ఒక్కటితోనే ముగియదు అని. అప్పుడే లక్ష్మికు తన 5 ఏళ్ల కొడుకు అభి గుర్తుకు వచ్చాడు. అభి తన గదిలో ఒంటరిగా ఆడుకుంటున్నాడు. లక్ష్మి పరుగున అభి గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆమె చూసిన దృశ్యం నమ్మశక్యం కానిది. అభి మంచం కింద నుండి వేల సంఖ్యలో వెండి నాణ్యాలు ప్రవహిస్తున్నాయి. అభి కళ్ళు మూసుకొని గాలిలో అన్నాడు. అతని చుట్టూ ఆ నల్లటి పొగ ఆవరించి ఉంది. కానీ ఈసారి ఆ పిశాచి మనిషి రూపంలో ఉంది. అది గోపాల్ లానే కనిపిస్తుంది, కానీ వికృతమైన నవ్వుతో. నా ఆకలి తీరలేదు, నీ వంశం నా సొత్తు అని ఆ రూపం గర్జించింది. లక్ష్మికి అప్పుడే అర్థమైంది, ఆ పిశాచికి కావాల్సింది రక్తం కాదు, నా వంశం అని.
వెంటనే లక్ష్మి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఇంటిలోని ఉన్న ప్రతి వస్తువుని, ఆ వెండి నాణ్యాలను వదిలివేసి అభిని ఎత్తుకొని ఇల్లు వదిలి బయటకు పరిగెత్తింది. వెనక్కి తిరిగి చూడకుండా గ్రామంలోని పురాతన ఆలయం వైపు వెళ్ళింది. ఆశ్చర్యకరంగా ఆమె ఇల్లు వదిలి అడుగు బయట పెట్టగానే ఆ భారీ ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మరుసటి రోజు ఉదయం ఊరి జనం వచ్చి చూసేసరికి అక్కడ ఇల్లు లేదు. కేవలం ఒక పాత రాగి పాత్ర ముక్కలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. లక్ష్మి తన కొడుకుతో కలిసి వేరే ఊరు వెళ్ళిపోయింది. ఒకరోజు ఆమె తన కొడుకు జోబీని తనిఖీ చేస్తుండగా అందులో అదే వెండి నాణ్యం కనిపించింది. ఆ నాణ్యం మీద ఇప్పుడు లక్ష్మి ముఖం కనిపిస్తుంది. లక్ష్మి చేతిలో ఆ వెండి నాణ్యం నిప్పులా కాలుతుంది. అభి అమాయకంగా నవ్వుతున్నాడు. కానీ ఆ నవ్వు వెనక ఏదో తెలియని క్రూరత్వం దాగి ఉందని ఆమెకు అర్థమైంది. లక్ష్మి ఆ నాణ్యాన్ని గంగానదిలో కలిపేయాలని నిశ్చయించుకునింది. కానీ ఆమె నాణ్యాన్ని పట్టుకున్న ప్రతిసారి ఆమె చెవులో ఒక మధురమైన స్వరం వినిపించేది. లక్ష్మి, దీన్ని పారేయకు, నీ కొడుకు భవిష్యత్ కోసం ఉంచుకో, రాజభోగాలు అనుభవించు అని. అది పిశాచి మాయ. అది ఆశను ఆయుధంగా వాడుకుంటుంది. లక్ష్మి తన కొడుకును తీసుకొని ఒక ప్రసిద్ధ సిద్ధాంతి దగ్గరకు వెళ్ళింది. ఆయన అభిని చూడగానే ముఖం తిప్పుకొని, నువ్వు తీసుకొచ్చింది నీ కొడుకుని కాదు, ఒక సజీవమైన ఆశల తిత్తిని అని ఒక అరుపు అరిచాడు. అప్పుడు తెలిసిన నిజం ఏమిటంటే, గోపాల్ చనిపోయే ముందు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన వంశంలోని తర్వాత తరాన్ని, అంటే అభిని, ఆ పిశాచికి వారసుడిగా రాసిచ్చేశాడు. ఇప్పుడు ఆ పిశాచి అభి శరీరంలోని ఇల్లు కట్టుకొని ఉంది. సిద్ధాంతి ఆజ్ఞ ప్రకారం లక్ష్మి ఒక పాడుబడ్డ శ్మశాన వాటికలో అర్ధరాత్రి పూజ చేయాల్సి వచ్చింది. అభిని మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ విభూది రేఖలు గీశారు. మంత్రోచ్చారణ మొదలవ్వగానే అభి శరీరం గాలిలోకి లేచింది. అతని నోటి నుండి వింతైన నల్లటి ద్రావం కారుతుంది. హఠాత్తుగా అభి కళ్ళు తెరిచాడు. కానీ అవి చిన్న పిల్లవాడి కళ్ళులా లేవు. వేల ఏళ్ల నాటి ఆకలితో ఉన్న ధనపిశాచి కళ్ళు. నా నిధికి కాపలాదారుడు, నన్ను వదిలించుకోవటం ఎవ్వరి తరం కాదు అని ఆ పిశాచి గర్జించింది. సిద్ధాంతి తన వద్ద ఉన్న ఒక పాత తాళపత్రాన్ని తీసి లక్ష్మి చేతికి ఒక కత్తిని ఇచ్చాడు. ఈ పిశాచిని అంతం చేయాలంటే దానికి ఇష్టమైన నిధిని బలి ఇవ్వాలి. ఆ నిధి ఈ నాణ్యం కాదు, ఈ బాలుడి రక్తమే ఆ పిశాచికి ఆఖరి నిధి. వాడు బ్రతికి ఉంటే పిశాచి బ్రతికే ఉంటుంది అని చెప్పాడు. లక్ష్మి షాకులో ఉండిపోయింది. కన్న కొడుకుని చంపితేనే పిశాచి అంతమవుతుంది. ఆమె కత్తిని పైకెత్తింది. కానీ అభిని చంపలేక తన గుండెల్లోనే పొడుచుకోబోయింది. సరిగ్గా అప్పుడే అభి గట్టిగా నవ్వి గాలిలో మాయమైపోయాడు. సిద్ధాంతి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అభి లేడు. లక్ష్మి ఒక్కటే స్పృహ తప్పి పడి ఉంది. ఆమె పక్కన ఒక వెండి నాణ్యం 2 ముక్కలై పడి ఉంది. కొన్ని ఏళ్ల తర్వాత లక్ష్మి ఒక అనాథాశ్రమంలో సేవ చేస్తూ బ్రతుకుతుంది. ఆమె తన కొడుకును కోల్పోయానని బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఆశ్రమం గేటు ముందు ఒక అందమైన కారు ఆగింది. అందులో నుండి 10 ఏళ్ల బాబు దిగాడు. వాడు చూడడానికి అచ్చం అభిలాగే ఉన్నాడు. వాడు లక్ష్మి దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఒక బంగారు బిస్కెట్ పెట్టాడు. లక్ష్మి ఆశ్చర్యంగా వాడి కళ్ళల్లో చూసింది. ఆ బాబు నెమ్మదిగా వంగి ఆమె చెవులో ఇలా అన్నాడు, అమ్మా, నేను వెండి నాణ్యాల నుండి బంగారు బిస్కెట్ల స్థాయికి ఎదిగాను. ఇప్పుడు నన్ను వదులుకుంటావా అని. లక్ష్మి చేతిలోని బంగారం కరుగుతూ ఆమె చర్మంలోకి వెళ్ళిపోతుంది. ఆమె కళ్ళు కూడా క్రమంగా నల్లగా మారుతున్నాయి. ఆ రోజు అభిని తీసుకొని ధనపిశాచి అంతం అవ్వలేదు. అది కేవలం రూపం మార్చుకుంది. ఇప్పుడు అది లక్ష్మి రూపంలో లోకంలోకి ప్రవేశించాలనుకుంటుంది. లక్ష్మి కళ్ళు నల్లగా మారిపోతుండగా ఆ బాబు, అంటే అభి రూపంలో ఉన్న పిశాచి భయంకరంగా నవ్వటం మొదలుపెట్టాడు. ఆ నవ్వు ఆశ్రమం అంతా ప్రతిధ్వనిస్తుంది.
లక్ష్మి తన శరీరంపై నియంత్రణ కోల్పోతుంది. సరిగ్గా అప్పుడే ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. సిద్ధాంతి ఆ రోజు పూజలో ఆమెకు ఒక మంత్రాన్ని చెప్పాడు. పిశాచికి ఆశను చూపిస్తే అది పెరుగుతుంది, కానీ నువ్వు నీ ప్రాణాన్ని కూడా ఆశించకుండా వదిలేస్తే అది నశిస్తుంది అని. లక్ష్మి తన చేతుల్లోకి వెళ్తున్న ఆ బంగారాన్ని చూసి భయపడలేదు, పైగా నవ్వింది. ఆ నవ్వు చూసి ఆ పిశాచి ఆగిపోయింది. నువ్వు నా శరీరాన్ని తీసుకోవచ్చు, కానీ నీ సంపదను పంచుకోవడానికి నాలో ఆశ లేదు. నేను ఇప్పుడే నా ప్రాణాన్ని వదిలేస్తున్నాను అంటూ లక్ష్మి అక్కడే ఉన్న ఒక పదునైన వస్తువుతో తన గుండెపై గీసుకుంటుంది. కానీ ఆమె రక్తం కింద పడగానే అది ఎర్రగా లేదు, అది ద్రవ రూపంలో ఉన్న బంగారంలా మెరుస్తుంది. లక్ష్మి షాక్తో తన చేతులను చూసుకుంది. ఆమె చర్మం ఊడిపోతుంటే లోపల మనిషి మాంసం లేదు, కేవలం మెరిసే బంగారం ఉంది. అప్పుడు ఆ బాబు, అంటే ఆ బాబులో ఉన్న పిశాచి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. వాడు అభి కాదు, వాడు అసలు పిశాచి కాదు, వాడు ఒక ప్రతిబింబం. లక్ష్మి, నువ్వింకా అర్థం చేసుకోలేదు. నీ భర్త గోపాల్ చనిపోలేదు. ఆ రోజు ఆ రాగి పాత్రలో బంధించబడింది గోపాల్ కాదు, నువ్వు. నిజానికి 2012లో ఆ ఇంట్లో జరిగిన ప్రమాదంలో లక్ష్మి చనిపోయింది. గోపాల్ తన భార్యను బ్రతికించుకోవడం కోసం ఆ ధనపిశాచితో ఒప్పందం చేసుకున్నాడు. తన భార్య ప్రాణం తిరిగి రావాలంటే ఆమె శరీరంలోని రక్తం బదులు ద్రవ బంగారం ప్రవహించాలని ఆ పిశాచి షరత్తు పెట్టింది. గోపాల్ తన ఆస్తిని, రక్తాన్ని ధారబోసి లక్ష్మిని ఒక సజీవ ధన పిశాచిగా మార్చాడు. ఆమెకు గతం గుర్తుండకూడదని తనే ఒక కల్పిత కథను, అంటే గోపాల్ చనిపోయాడు అని ఆమె మెదడులో నాటాడు. ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న లక్ష్మి అద్దంలో చూసుకుంది. అద్దంలో ఆమె ముఖం కనిపించడం లేదు. దానికి బదులుగా ఒక భారీ బంగారు విగ్రహం కనిపిస్తుంది. ఆ బాబు నెమ్మదిగా లక్ష్మి చెవిలో చెప్పాడు, ఇప్పుడు నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్ళు. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నిన్ను తాకుతారో వారంతా బంగారంగా మారిపోతారు. నువ్వు తిరిగి నడిచే నిధివి, కానీ నీకు ఆకలి వేస్తే మాత్రం మనుషుల రక్తం తాగాల్సిందే అని. లక్ష్మి కళ్ళ నుండి ఇప్పుడు నీళ్లు రావటం లేదు, చిన్న చిన్న బంగారు పూసలు రాలుతున్నాయి. ఆమె ఆశ్రమం గేటు దాటి రోడ్డు మీదకు వచ్చింది. ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి, అమ్మ మీకు సహాయం కావాలా అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అంతే, మరుక్షణం ఆ వ్యక్తి గట్టిపడిపోయి ఒక నిలువెత్తు బంగారు విగ్రహంగా మారిపోయాడు. రోడ్డు మీద వెళ్తున్న జనం ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అందరూ ఆ బంగారాన్ని దక్కించుకోవడానికి పరుగున వస్తున్నారు. లక్ష్మి వికృతంగా నవ్వుతుంది. ఆమెకు తెలుసు, తనను తాకడానికి వచ్చే ప్రతి ఒక్కరూ తనకి ఆహారమే అని. లోకంలో బంగారం కోసం వేటాడుతున్నారా? జాగ్రత్త, మీరు వెతుకుతున్న బంగారం మిమ్మల్ని వేటాడే లక్ష్మి కావచ్చు.